వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రధానిగా మోదీ చేస్తున్న సేవలు దేశ ప్రజలందరికీ తెలుసన్నారు. అంబర్పేట నియోజకవర్గంలో నిర్వహించిన విజయ సంకల్ప యాత్ర ముగింపు సభలో ఆయన మాట్లాడారు. గత కాంగ్రెస్ పాలనలో దేశంలో ఉగ్రవాదం పెచ్చరిల్లిందన్నారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోదీ నేతృత్వంలో దేశం అగ్రదేశాల సరసన నిలిచిందని చెప్పారు. కాంగ్రెస్ అంటేనే స్కాముల పార్టీగా అభివర్ణించిన కిషన్ రెడ్డి 10 ఏళ్లలో అన్ని వర్గాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కృషి చేసిందన్నారు. లబ్ధిదారులకు నేరుగా వివిధ పథకాలు అందించిందని చెప్పారు. యువత సాధికారత కోసం అనేక పథకాలు తీసుకొచ్చిన ఘనత మోదీదేదని తెలిపారు. ఇక బీఆర్ఎస్ పార్టీ గురించి ఆయన మాట్లాడుతూ కాలం చెల్లిన పార్టీగా అభివర్ణించారు. దేశంలో ఉగ్రవాదాన్ని ఉక్కు పాదంతో అణిచివేసినటువంటి చరిత్ర నరేంద్ర మోడీ గారిని మనం చేస్తున్నాను. బీజేపీ ప్రభుత్వము టెర్రరిజం విషయంలో 0 టాలరెన్స్ తో పనిచేసిందని మనం చేస్తా ఉన్నాను. అందుకే ఈరోజు పాకిస్తాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులు దేశాన్ని వదిలిపెట్టి పాకిస్తాన్కి వెళ్ళిపోయారు. ఈరోజు పాకిస్తాన్ ఐఎస్ఐకి సంబంధించి ఉగ్రవాద కార్యక్రమాలతో ఈరోజు ఎక్కడ కూడా కనిపించదు. పాకిస్తాన్ తోక ఆడించడం లేదు. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు పాకిస్తాన్ ఆడింది ఆటగా, పాడిందే పాటగా ఈ భారతదేశంలో పూర్తిగా ఎక్కడ అనుకుంటే అక్కడ బాంబు పేలుళ్లు చేసే శక్తి పాకిస్తాన్కు ఉండేది. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. దేశంలో పూర్తిగా పాకిస్తాన్ ఐఎస్ఐ కార్యక్రమాలను అణిచివేశాము, అడ్రస్ లేకుండా చేశామని సందర్భంగా మనం చేస్తున్నాం. మన దేశంలోనే నరేంద్ర మోడీ గారు 140 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ ఉచితంగా ఇచ్చినటువంటి చరిత్ర నరేంద్ర మోడీ గారి, అవునా కాదా? అది నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి గ్యారెంటీ. ఈ దేశంలో మీకందరికీ తెలుసు, గ్రామ పంచాయతీలో పారిశుభ్రం నుంచి మొదలు పెడితే, స్కూళ్లలో పిల్లలకు మిడ్ డే మీల్స్ నుంచి మొదలు పెడితే, స్కూళ్లలో పిల్లలకు యూనిఫామ్ నుంచి మొదలు పెడితే అన్ని రకాలుగా తెలంగాణ రాష్ట్రంతో సహా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము దేశమంతా అభివృద్ధి చేసింది. గత 9 సంవత్సరాలుగా మన తెలంగాణ రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము 9 లక్షల కోట్లకు పైగా తెలంగాణ అభివృద్ధి కోసం